హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగుండాలని కోరుకుంటున్నాను. ఈరోజు మన వీడియోలో తెలుసుకోబోయేది ఏంటంటే, నేను మీ అందరి కోసం బిగినర్ లెవెల్లో ఒక 21 డేస్ కోర్స్ అయితే డిజైన్ చేశాను. ఎక్సెల్ కోర్సు మనకి 21 వీడియోస్ అయితే ఉంటాయి. మనకు వీక్లీ 1 or 2 వీడియోస్ అయితే నేను రిలీజ్ చేస్తాను. అంటే నాకు ఆఫీస్కి వెళ్ళి వచ్చేసరికి టైం సరిపోవట్లేదు. నాకు టైం సరిపోతే వీక్లీ 3 వీడియోస్ అనేది రిలీజ్ చేయడానికి ప్రయత్నిస్తాను. వీక్లీ 2 వీడియోస్ అయితే పక్క రిలీజ్ చేస్తాను. మనకి 21 డేస్ కోర్సులో మనకి ఫస్ట్ డే వచ్చేసి ఎక్సెల్ యూజర్ ఇంటర్ఫేస్ అనమాట. మన ఎక్సెల్ ఓపెన్ చేయగానే మనకి డిస్ప్లేలో ఏదైతే కనిపిస్తుందో మన దాన్ని యూజర్ ఇంటర్ఫేస్ అంటారు. అందులో మనకి మెనూ బారు, రిబ్బన్ గ్రూప్స్, టైటిల్ బారు, ఇంకా సెల్స్, రోస్, షీట్స్, ఇంకా అవి అన్నట్ల గురించి తెలుసుకుందాం. సరే, ఇంక లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. లెట్స్ గెట్ స్టార్టెడ్. హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారు అనుకుంటున్నాను. ఈరోజు మన ఎక్సెల్ 21 డేస్ కోర్స్లో మనం డే 1లో ఉన్నాం. మన డే 1లో వచ్చేసి మన ఎక్సెల్ యూజర్ ఇంటర్ఫేస్ గురించి అయితే మనం తెలుసుకుందాం. మనం మొదటిగా అయితే ఎక్సెల్ ఓపెన్ చేద్దాం. మీరు ల్యాప్టాప్లో ఎక్సెల్ ఓపెన్ చేయడానికి మీకు కింద సెర్చ్ బార్ ఉంది కదా, సెర్చ్ బార్లోకి వెళ్ళి ఎక్సెల్ అని టైప్ చేయండి. ఎక్సెల్ అయితే వస్తుంది. ఎక్సెల్ యాప్ అనేది మీకు ఇక్కడ కనిపిస్తుంది కదా, మీరు డైరెక్ట్ ఎంటర్ ప్రెస్ చేయండి. ఎక్సెల్ అనేది ఆటోమేటిక్గా ఓపెన్ అయిపోతుంది. ఓపెన్ అయిన తర్వాత మీకు కావాల్సిందండి బ్లాంక్ వర్క్ బుక్. సో అది ఆల్రెడీ యాక్టివేట్లో ఉంది కాబట్టి నేను జస్ట్ ఎంటర్ కొడుతున్నాను. మనకి బ్లాంక్ వర్క్ బుక్ అయితే ఓపెన్ అయిపోయింది. ఇది మనకి స్క్రీన్ అనేది మినిమైజ్ అయింది. సో దీన్ని మనం మ్యాక్సిమైజ్ చేసుకుందాం. మీ అందరికీ తెలిసిందే, ఇది స్క్రీన్ మినిమైజ్కి, మ్యాక్సిమైజ్కి, ఇది క్లోజ్ చేయడానికి. ఓకే, ఇది మనం ఎక్సెల్ ఓపెన్ చేయగానే మనకు కనిపించే యూజర్ ఇంటర్ఫేస్ అనమాట. దీన్ని అంతటినీ కలిపి వర్క్ బుక్ అంటారు. ఓకే, చేసుకుందాం. దీని అంతనే కలిపి వర్క్ బుక్ అంటారు. ఓకే, ఇక్కడ మనకి వస్తే ఇక్కడ మనకి ఎక్సెల్ లోగో కనిపిస్తుంది, ఆటో సేవ్, ఇవన్నీ ఉన్నాయి కదా. దీన్ని అంతటినీ కలిపి టైటిల్ బార్ అంటారు. ఇక్కడ మనకి ఇక్కడ బుక్ 1 అని కనిపిస్తుంది. సో నేను ఇంకా ఈ ఎక్సెల్ ఫైల్ని సేవ్ చేయలేదు కాబట్టి ఇది ఇక్కడ మనకి బుక్ 1 అనే నేమ్తో ఎక్సెల్ మనకు చూపిస్తుంది. సో ఇది కిందకు వస్తే ఇది మెనూ బారు. మెనూ బార్లో మనకి ఇవన్నీ మెనూస్ అన్నమాట. ఫైలు, హోమ్, ఇన్సర్ట్ అనేవి ఇవన్నీ మెనూస్. ఇది రిబ్బన్స్ అంటారు ఇవన్నీ రిబ్బన్ గ్రూప్స్. క్లిప్ బోర్డు, ఫాంట్, అలైన్మెంట్, నెంబరు, ఇవన్నీ ఏంటంటే రిబ్బన్ గ్రూప్స్ అనమాట. ప్రతి గ్రూప్కి నేమ్ ఉందిగా. ఇప్పుడు ఫాంట్ అంటే ఫాంట్కి సంబంధించిన టూల్స్, రిబ్బన్స్ ఇవన్నీ ఇక్కడ ఉంటాయి. క్లిప్ బోర్డ్ అంటే ఇక్కడ మనకి కాపీ, పేస్ట్, కట్ ఇవన్నీ వాటి గురించి ఇక్కడ ఉంటుంది. అలైన్మెంట్ అంటే మనం టెక్స్ట్ ఎలా అలైన్ చేసుకోవాలి ఇవన్నీ వాటి గురించి ఇక్కడ ఉంటుంది అనమాట. సో ఇలా నెంబర్స్ అంటే నెంబరింగ్కి సంబంధించిన ఫార్మేటింగ్ అంతా ఇక్కడ ఉంటుంది. ఇవన్నీ స్టైల్స్ అంటే కన్వెన్షనల్ ఫార్మేటింగ్ ఇవన్నీ ఉంటాయి అనమాట. సో సెల్స్, ఇన్సర్ట్, డిలీట్, ఫార్మాట్ ఇవన్నీ ఈ గ్రూప్ అయితే ఉంటాయి. ఓకే, ఇవన్నీ రిబ్బన్స్ అంటారు. ఇవన్నీ రిబ్బన్ గ్రూప్స్ అనమాట. ఓకే, కిందకు వస్తే ఇది మనకి నేమ్ బాక్స్. అంటే ఇక్కడ మనకి A1 అనే సెల్ యాక్టివ్లో ఉంది కాబట్టి ఇక్కడ మనకు చూపిస్తుంది. సో A1 అనే సెల్లో నేమ్ బాక్స్లో మనకి యాక్టివ్లో ఉందని చెప్పి చూపిస్తుంది అనమాట. సో ఇప్పుడు నేను B అనే కాలంలో 2 అనే రోల్ నా సెల్లో పెట్టి ఆ సెల్ని యాక్టివేట్ చేసి అనుకోండి, నా కర్సర్ పెట్టి. సో ఇక్కడ మనకి B2 అనేది చూపిస్తుంది. ఇక ఇది ఇక్కడ అయితే మనకి ఇది ఫార్ములా బారు. ఈ ఫార్ములా బార్ అనేది మన ఇక్కడ ఫార్ములాస్ రాసుకోవడానికి ఉపయోగపడుతుంది. అలాగే ఇక్కడ మన టెక్స్ట్ కూడా ఎంటర్ చేసుకోవచ్చు. సపోజ్ ఇక్కడ నేను క్లిక్ చేశాను, అక్కడ బ్లింక్ అయితే చూసారా. సో ఇప్పుడు ఫార్ములా బార్ యాక్టివేట్ అయింది. నేను సమ్ అనే ఫార్ములా యూజ్ చేస్తున్నాను. జస్ట్ 1 + 5. 1 + 5 ఎంత? 6. సో మనకి డైరెక్ట్ 6 వచ్చేసింది. సో ఇప్పుడు నేను ఈ సెల్ని ఇక్కడ యాక్టివేట్ చేసినప్పుడు నాకు ఇక్కడ సెల్ ఏం కనిపిస్తుంది? 6 కనిపిస్తుంది. సో ఇక్కడ నాకు ఫార్ములా ఉందో లేదో నాకు తెలియదు. సో ఇక్కడ మనకి అప్పుడు మనం ఏం చేయాలి? ఫార్ములా బార్లో చూసుకోవాలి. ఇక్కడ మనకి ఫార్ములా ఉందా లేదా డైరెక్ట్ టెక్స్ట్ ఉందా అనే దాని గురించి తెలుసుకోవాలంటే. లేదు, మీకు డైరెక్ట్ తెలియాలంటే మనకి షార్ట్ కట్ వచ్చేసి F2, టెక్స్ట్ని ఎడిట్ చేయడానికి. సో F2 నొక్కితే మనకి ఫార్ములా ఉందా, టెక్స్టా ఉందా అనేది మనకి ఇక్కడ ఐడియా వచ్చేస్తుంది, చూపిస్తుంది అనమాట అక్కడ. ఓకేనా, ఇది. అలాగే ఈ కిందకు వస్తే ఈ ABCD అని నేమింగ్తో ఉన్నవన్నీ ఇవన్నీ కాలమ్స్ అనమాట. కాలమ్స్ అన్నింటినీ ABCD అనే వాటితో నేమింగ్ చేశాడు. రైట్ సైడ్ వచ్చి మనకి లెఫ్ట్ సైడ్ ఉన్నాయి కదా, 1 2 3 4 5 6 అని, ఇవన్నీ రోస్ అనమాట. రోస్ అనేవి ఇది మన నెంబరింగ్తో షీట్ 1 ఉంది కదా. సో ఇది నాకు షీట్ 1. అంటే మనకు ఒక ఎక్సెల్ వర్క్ బుక్లో మనం ఆల్మోస్ట్ 240+ మనం ఎక్సెల్ షీట్స్ అయితే యాడ్ చేసుకోవచ్చు. సో ఇలా నేను ఇదంతా ఒక డేటా నింపుకున్నాను అనుకోండి. సో ఇక్కడ నేను ఈ డేటా నింపుకున్నాను.
సో ఈ ఎక్సెల్ ఫైల్ని నేను ఇక్కడ నుంచి మెదపాలనుకోవట్లేదు ఈ డేటాని. నేను ఇప్పుడు ఏం చేయాలి, నేను ఒక షీట్ యాడ్ చేసుకోవచ్చు కావాలితే. సో ఇక్కడ కింద షీటు అనే నేమ్, అది ఇప్పుడు ఈ షీట్ నేమ్ ఇక్కడ మనకు కనిపిస్తుంది షీట్ 1 అని, దీని పక్కన ప్లస్ ఐకాన్ ఉంది కదా, దీన్ని లెఫ్ట్ క్లిక్ ఇవ్వండి. సో ఇంకొక షీట్ అనేది యాడ్ అయిపోయింది. సో మనం ఒక వర్క్ బుక్లోనే 2 షీట్లో వర్క్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఈ షీట్లో డేటా ఈ షీట్లో ఉంటుంది, ఈ షీట్లో డేటా ఈ షీట్లో ఉంటుంది. సో ఈ 2 షీట్స్ కూడా మనకు ఒకే వర్క్ బుక్లో కనిపించిన ఈ షీట్కి లింక్ అయితే ఉండదు అనమాట. సో ఇక్కడ నేను ఈ షీట్కి నేమ్ పెడుతున్నాను. ఈ షీట్కి మనం నేమ్ పెట్టుకోవాలంటే జస్ట్ దాని మీద కర్సర్ పెట్టి డబుల్ టిక్ చేస్తే మనం డైరెక్ట్ టైప్ చేసుకోవచ్చు మనకు నచ్చిన నేమ్. సో ఇక్కడ కృష్ణ అని పెట్టాను. సో నేను ఈ ఫైల్ ఓపెన్ చేయగానే ఇక్కడ ఈ షీట్లో నాకు కింద షీట్ అనే షీట్లో నాకు ఏ డేటా ఉందో తెలియదు. సో నేను షీట్ 1 పెట్టాను. సో నాకు అందులో ఏ డేటా ఉందో తెలియదు కాబట్టి నేను ఇది ఇక్కడ ఓపెన్ చేసి చూసాను. సో ఇక్కడ నాకు ఏ డేటా అనేది లేదు, కానీ ఇక్కడ నాకు ఉందో లేదో తెలియాలంటే ఇక్కడ నేను ఏదైనా నేమింగ్ పెట్టుకుంటే నాకు ఆ షీట్లో డేటా ఉందా లేదని తెలుస్తుంది. సో ఇప్పుడు నేను కృష్ణ అని నేమ్ పెట్టాను. సో ఇక్కడ నేను ఏం ఎంటర్ చేశాను, కృష్ణ అనే ఒక నేమ్తో డేటా ఎంటర్ చేశాను కాబట్టి నాకు ఒక ఐడియా ఉంటుంది. సో కృష్ణ అనే నేమ్లో కృష్ణ అనే డేట్తో డేటా అనేది ఉంటుంది. ఇక్కడ నేను ఏం చేస్తాను, వంశీ అని పెట్టా. సో ఇక్కడ నేను వంశీ అనే డేటాని ఇప్పుడు కొద్దిగా ఫిల్ చేశాను. ఇప్పుడు నేను ఏం చేయాలి, ఇది నాకు ఐడియా ఉన్నదంటే బుక్ ఓపెన్ చేసినాను. ఇక్కడ షీట్ అనే దాని మీద డబుల్ టిక్ చేసి షీట్ నేమ్ మర్చుకుంటా, ఎలా వంశీ. సో ఇప్పుడు నేను ఇక్కడ ఎక్సెల్లో ఓపెన్ చేసిన వెంటనే నాకు ఈ షీట్స్ నేమ్ కనిపిస్తున్నాయి కదా. సో ఇక్కడ కృష్ణ అని ఉంది. సో నాకు ఇక్కడ నేను ఇది నొక్కిన వెంటనే ఇక్కడ నాకు కృష్ణ అనే డేటా ఉందని కనిపిస్తుంది. ఒకవేళ నేను ఈ షీట్ ఓపెన్ చేయలేదు, కానీ ఇక్కడ నాకు ఏం తెలుస్తుంది, ఇక్కడ దీని లోపల వంశీకి సంబంధించిన డేటా అనేది ఉందని తెలుస్తుంది. సో ఇలాగా మనం ఒక ఎక్సెల్ వర్క్ బుక్లో 240+ మనం షీట్స్ అయితే యాడ్ చేసిన మన ఇక్కడ కిందకి వచ్చేస్తే ఇది నార్మల్ అనమాట. ఇది పేజ్ లేఅవుట్, ఇది పేజ్ బ్రేకప్ అనమాట. సో ఇది మనకి పేజ్ బ్రేకప్ అనేది మనం ఫర్దర్ క్లాస్లో మాట్లాడుకుందాం. ఇక్కడ మనకి ఇది పక్కన రైట్ సైడ్ కనిపిస్తుంది కదా, ఇది మనం షీటు జూమ్ చేసుకోవడానికి జూమ్ అవుట్ చేసుకోవడానికి ఉపయోగపడుతుంది అనమాట. ఇది మనకి ఫైనల్గా ఎక్సెల్ యూజర్ ఇంటర్ఫేస్ అనమాట. మనం ఫర్దర్ క్లాసెస్లో దీన్ని ఇంకా ముందుగా తీసుకెళ్దాం. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. ఒకవేళ మీకు ఈ వీడియో నచ్చింది, నేను బాగా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను, మీకు అర్థమవుతుంది అనిపిస్తే కనుక వీడియోని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. బాయ్.